అందరికీ నమస్కారం. ఈ మధ్య మన ఇంటర్లింక్ కమ్యూనిటీలో కొన్ని ప్రశ్నలు, సందేహాలు వస్తున్నాయి కదా. వాటన్నింటికీ క్లియర్గా, స్ట్రెయిట్గా సమాధానాలు చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను. పదండి, మీ ప్రశ్నలకు సమాధానాలు చూసేద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ మధ్య ఇంటర్లింక్ ఎకోసిస్టంలో జరుగుతున్న ఆలస్యం గురించి మీలో చాలామంది కొంచెం కంగారు పడుతున్నారని మాకు తెలుసు. ఎందుకిలా జరుగుతోంది అని తెలుసుకోవాలన్న మీ ఆసక్తిని మేం పూర్తిగా అర్థం చేసుకోగలం. మీ ప్రశ్నలన్నీ మాకందాయి, వాటికిప్పుడు సమాధానమిచ్చే టైమొచ్చింది. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. కేవైసీ ప్రాసెస్ గురించి, టీఐటీఎల్ డిస్ట్రిబ్యూషన్, జోయెల్ మరియు ఏఐటీవీ ఇనిషియేటివ్, రివార్డ్స్పై అప్డేట్, ఇంకా మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటిని దాని గురించి అన్ని ముఖ్యమైన విషయాలు కవర్ అవుతాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న, కేవైసీ ప్రాసెస్ గురించి. ఓకే, అందరి ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఇదే. కేవైసీ స్టెప్ 3 దగ్గరే ఎందుకు ఆగిపోయింది, ఎందుకింత టైం పడుతుంది, దీని వెనుక ఉన్న ప్రాసెస్ ఏంటో ఒక్కసారి అర్థం చేసుకుంటే మీకే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, కేవైసీలో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది మనం సబ్మిట్ చేయడం, రెండోది సిస్టమ్ దాన్ని క్యూరేటర్తో మ్యాచ్ చేస్తుంది. ఈ రెండూ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అసలు కథంతా 3వ స్టెప్లోనే ఉంది. ఇక్కడ ఒక క్యూరేటర్ అంటే ఒక మనిషి మాన్యువల్గా మీ డీటెయిల్స్ని చెక్ చేసి అప్రూవ్ చెయ్యాలి. ఇది ఆటోమేటిక్ కాదు కదా, అందుకనే సహజంగానే కొంచెం టైం తీసుకుంటుంది. అయితే దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. అఫీషియల్గా ఏం చెప్తున్నారంటే, ఇది సిస్టంలో జరిగే ఒక నార్మల్ ప్రాసెస్. కేవైసీ ప్రాసెస్ ఆగకుండా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి అప్లికేషన్ తప్పకుండా ప్రాసెస్ అవుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండాలి. సరే, కేవైసీ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు రెండో టాపిక్ వెళ్దాం. అదేంటంటే టీఐటీఎల్ డిస్ట్రిబ్యూషన్. చాలామంది అడుగుతున్నారు, నాకింకా టైటిల్ ఎందుకు రాలేదు అని. అసలు ఈ టైటిల్ని ఎలా పంపిణీ చేస్తున్నారు, దాని వెనకున్న స్ట్రాటజీ ఏంటి, దాని గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. టీఐటీఎల్ ఇంకా అందరికీ ఒకేసారి మాస్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఇవ్వడం స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం ఎలా ఇస్తున్నారంటే, సోషల్ మీడియాలో పెట్టే క్యాంపెయిన్లలో, గివవేలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? దీని వెనక ఒక క్లియర్ గోల్ ఉందన్నమాట. ప్రాజెక్ట్ ఇంకా అర్లీ స్టేజ్లో ఉంది కదా. ఈ టైంలో నిజంగా ఇంట్రెస్ట్తో, యాక్టివ్గా ఎకోసిస్టమ్తో ఎంగేజ్ అయ్యేవాళ్లను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశం. రైట్, నెక్స్ట్ టాపిక్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. కమ్యూనిటీలో ఒక కీ మెంబర్ అయిన జోయెల్ గురించి, ఇంకా ఏటీవీ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య జోయెల్ పోస్టులు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది అని కొందరు అడుగుతున్నారు. డోంట్ వరీ, దీనికి ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేద్దాం. జోయెల్ గురించి తెలుసుకునే ముందు మనం ఏటీవీ కమ్యూనిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఇది ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ గ్రోత్కి సపోర్ట్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక ఇండిపెండెంట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్. ఈ స్లైడ్ చూస్తే మీకు మొత్తం విషయం అర్థమైపోతుంది. జోయెల్ ఒక గ్లోబల్ పార్ట్నర్. ఆయన రన్ చేస్తున్న ఏటీవీ అనేది ఇంటర్లింక్ కోర్ టీమ్కి సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ ఇనిషియేటివ్. ఎందుకిలా సపరేట్గా పెట్టారంటే, అనవసరమైన కాంప్లికేషన్స్ ఏవీ రాకుండా ఉండటానికి. దీని గోల్ ఒక్కటే, ఎకోసిస్టమ్కి సపోర్ట్ ఇవ్వటం. ఓకే, ఇక ఫైనల్గా అందరి మైండ్లో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్, అదే రివార్డ్స్. చాలామంది వెయిట్ చేస్తున్న విషయం ఇదే. ఐటీఎల్జీ మంత్ 11 రివార్డ్స్ ఇంకా ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? దీనికసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి కారణం చాలా సింపుల్ అండి. ప్రస్తుతం సిస్టమ్ తన ఫుల్ కెపాసిటీతో 2 ముఖ్యమైన పనుల మీద ఫోకస్ పెట్టింది. ఒకటి ఐటీఎల్జీ వెరిఫికేషన్, 2 రాబోయే కొన్ని కీలకమైన కొత్త ఫీచర్స్. ఇవి ఎకోసిస్టమ్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అందుకే వాటికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ ప్రయారిటీస్ వల్ల ఏమవుతోందంటే, మైనింగ్ రివార్డ్స్ కాకుండా మిగతా కొన్ని రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ టెంపరరీగా పెండింగ్లో పడింది. కానీ మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మీ డేటా మొత్తం 100% సేఫ్గా రికార్డయ్యింది. ఎవ్వరి రివార్డ్ ఎక్కడికీ పోదు. కరెక్ట్ టైంలో అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నో టెన్షన్. సరే, ఇప్పటిదాకా మనం 4 మెయిన్ క్వెషన్స్కి ఆన్సర్స్ చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే, కేవైసీ అనేది ఒక నార్మల్ ప్రాసెస్. దానికి కొంచెం పేషెన్స్ కావాలి. టీఐటీఎల్ అనేది యాక్టివ్గా ఉండే యూజర్స్ని ఎంకరేజ్ చేయడానికి. ఏటీవీ అనేది
కోర్ టీమ్కి హెల్ప్ చేసే ఒక సెపరేట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్. ఇక రివార్డ్స్ విషయానికొస్తే అవన్నీ సేఫ్గా ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి. ఈ క్లారిటీ మీకు ఉన్న చాలా డౌట్స్ని తీర్చేసిందని అనుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్న దాన్ని ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఇలా ఒక పెద్ద ఎకోసిస్టమ్ డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని ఆలస్యాలు, కొన్ని మార్పులు జరగడం చాలా సహజం. అది జర్నీలో ఒక భాగం. మరి ఇలాంటి ప్రయాణంలో లాంగ్ టర్మ్లో వాల్యూని చూడాలంటే మనందరికీ కాస్త సహనం అవసరం కదా. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.